హలో అండి. ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ ముంత మసాలా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయినైతే పెట్టుకోవాలి. దీంట్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మరమరాలు వేసుకొని క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలను వేయించుకోవడం కోసం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా కార్న్ చిప్స్ని కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాల్లోకి కార్న్ చిప్స్ని వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకి పల్లీలను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో తరుగు, అలాగే కొత్తిమీర తరుగు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, మీకు ఇష్టం ఉన్నట్లయితే 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్, అలానే నిమ్మరసం వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.